knows depth of your heart. నీ జీవితం ఏందో దేవునికి తెలుసు. ఇంకా నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నీ జీవితం ఏందో నీకు తెలుసు. నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడవో నీకు తెలుసు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము. ఎవరి దగ్గర బైబుల్ ఉందా? ప్లీజ్, బైబుల్ ఉందా ఎవరి దగ్గర? ఒక వాక్యం నేను చదువు చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. దాంట్లో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తన మాటలను పొందుపరిచిండు. చెవులు ఉన్నవారు వినుగాక అని దేవుని వాక్యం సెలవిచ్చింది. చెవులు గలవారు ఆత్మ సంగతులు చెప్పే మాటలను వినాలి. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే 9వ అధ్యాయము 26వ వచనము. అటు ఆయన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులొకసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. తీర్పు ఎవరికండి? ఎవరికి తీర్పు? ఒక కోర్టులో వెళ్ళాలంటే అక్కడ డ్రింక్ అండ్ డ్రైవ్ అనుకో, లేకుంటే ఒక దొంగతనం చేసినటువంటి వానికో, లేకుంటే ఏదో నేరం చేసినటువంటి వానికే తీర్పులో నిలబడవలసి వస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ ఏ తీర్పు గురించి మాట్లాడుతుందనంటే, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు రెండో రాకడలో ప్రతి మనిషి ఆ ఒక జడ్జిమెంట్ లో నిల్చోవాలి. చనిపోయినటువంటి వారు లేవనెత్తబడి ఆ ఒక జడ్జిమెంట్ లో నిలబడాలి. దేవుడు ఈ లోకానికి వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభువారు నరరూపి అవతారిగా ఈ లోకానికి వచ్చినానంటే ఎందుకు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. Why Jesus Christ came down to this world? Not to cast out the demons, not to heal the sick, but to give eternal salvation. దేవుడు నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటుండు. అది ఏంటంటే నువ్వు కలకాలము జీవించాలనే బహుమానము. అది ఎలా దొరుకుతుంది? అది ఏదైనా మార్కెట్లో దొరుకుతుందా, లేకుంటే ఏదైనా స్టూడియోలో దొరుకుతుందా, లేకుంటే ఎక్కడైనా మనము జాతరలో వెళ్తున్నప్పుడు దొరుకుతుందా? కాదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. హల్లెలూయా! యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ లో నిల్చోవాలి అంటే అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్తుండు, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు తీర్పు లేదు. గట్టిగా చెప్పండి, మహిమపరచండి. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తును విశ్వాసిస్తారో వాళ్ళకు తీర్పు లేదు. There is no condemnation for those who are in Christ Jesus. వాళ్ళు నీతివంతులుగా తీర్చబడతారు, వాళ్ళు యథార్థవంతులుగా తీర్చబడతారు, వాళ్ళు రిజరెక్షన్ లో పాలు పొందుకుంటారు. ఈ లోకంలో నువ్వు ఈ లోక ప్రయాణం చేసిన తర్వాత ఒక సొసైటీ ఒక శ్మశానానికి వెళ్ళిన తర్వాత అక్కడ నీ జీవితం స్టార్ట్ అవుతుంది. That is what the Bible talks about every day. ఈరోజు నీవు ఎవరో తెలుసా? నీకు హూ ఆర్ యూ? ఈ విషయాలు నీకు తెలియకపోతే there is a big problem to you, my dear friend. కానీ ప్రభు అంటుండు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అని నిస్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నిత్య జీవం ఇవ్వడానికి, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలో నీకు పాలివ్వడానికి, యేసుక్రీస్తు ప్రభువారు నీకు నిత్య వెలుగులో ఉంచడానికి 2005 సంవత్సరాల క్రితము ఈ లోకములో వచ్చి బెత్లెహేమ్ అనే ప్రాంతంలో పుట్టి కల్వరి గోల్గోతా అనే ప్రాంతంలో మరణించారు. ఎందుకు తెలుసా? మనమందరము నిత్య జీవం పొందుకోవాలని.
మన మంచితనము, మన జ్ఞానము, మన ఆలోచన, మన డబ్బు, మనకున్నటువంటి ఆ పరుపతి అనేవి మనకు బ్రతికించవు, మరణము నుండి తప్పించవు, నరకాగ్ని నుండి తప్పించవు. ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే యథార్థమైన హృదయముతో దేవుని నమ్ముకుంటారో, ప్రభువా నీవు నా కొరకు మరణించావు, నా కొరకు నిత్య జీవాన్ని ఇచ్చావు, నీ యందు విశ్వాసం ఉంచుతున్నా, నీ పరిశుద్ధమైన రక్తంతో కడుగు అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, తన నోటితో ఒప్పుకుంటారో, వాళ్ళు నీతివంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం సెలవిచ్చింది. దేవుడు బహుమానం ఇచ్చిండు అని అంటే ఎందుకు అనంటే దేవునికి మహిమార్థమై జీవించడానికి. దేవునికి మహిమార్థంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, దేవునికి కృతజ్ఞతగా ఉంటున్నావా లేదా అనే విషయం ఆలోచిస్తే, ఒక భక్తుడు తన వాక్యములో రాసినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, ఆయన నీ అపరాధములన్నిటిని క్షమించును, నీ రోగములను స్వస్థపరచును, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించును, పక్షి రాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదగుచుంటున్నట్లు నిన్ను మేలుతో తృప్తి పొందునని ఆ వాక్యం సెలవిచ్చింది. కేవలము దేవుడు చేసినటువంటి ఉపకారమును గుర్తించుకుంటే చాలంటుండు దేవుని వాక్యం. దేవుడు నేను ఇంతవరకు తెచ్చిండే, దేవుడు ఆరోగ్యంగా ఉంచిండే, దేవుడు నీకు ఇంకా శక్తిని, సామర్థ్యాన్ని వచ్చినప్పుడు దేవునికి నువ్వు ఎంతగా కృతజ్ఞతగా ఉన్నావు, ఎంతగా నువ్వు కృతజ్ఞుడిగా ఉన్నావు, ఇది నువ్వు ఆలోచించాలి. ఈరోజు వెంకటేష్ బ్రదర్కి దేవుడు ప్రేమించి బహుమానం ఇచ్చిండు. మనము హాస్పిటల్స్ లో చూస్తే, అక్కడిక్కడ చూస్తే 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా గర్భఫలము లేదు. చాలా మందికి పిల్లలు లేరు. ఆ హాస్పిటల్కి వెళ్ళి, ఈ హాస్పిటల్కి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్స్పిరేషన్ అనే ఒక టాబ్లెట్ వచ్చింది, ఒక ఇంజక్షన్ వచ్చింది, అది తీసుకోవాలనుకునే ఒక భీతిలో ఉన్నప్పుడు, ఆ ఒక భయంకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు, ఈరోజు ఇంటికి దేవుడు ఇంతగా ఆశీర్వాదిస్తే నువ్వెంతగా దేవునికి కృతజ్ఞుడిగా ఉన్నావు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఒక కాలు లేకపోతేనే నడవలేము, 2 చేతులు లేకపోతేనే తినలేము, తల నిండా పుండ్లు వచ్చి పడిపోతే ఎవరు వచ్చి మనకు చుట్టానికి ఇష్టపడరు. అలా అంతకంటే భాగ్యము నిన్ను దేవుడు ఇచ్చినప్పుడు, అంతకంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వెంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. డు నాట్ ఫర్గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉంటావో, ఎప్పుడైతే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని నువ్వు ఇష్టపడి ప్రభువును కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటావో, దేవుడు నీకే ఏ రోగము రానియకుండా, ఏ కష్టము రానియకుండా నీ జీవితాన్ని నిలబెట్టి తన పరిశుద్ధమైన నామాన్ని మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా. ఇది ఈరోజు నువ్వు నేను గుర్తించి ఆయన బాటలు నడిచే వారమై ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే మనకు నిత్య జీవం ఇవ్వడానికి. ఏ శాస్త్రం తీసుకోండి, ఏ బుక్ అయినా తీసుకోండి, చనిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావు అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటావు, కానీ బైబిల్ ఒకటే చెప్పింది, చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవం ఉంది. హల్లెలూయా. There is eternal salvation to you through Jesus Christ, who came down to this world 5 years ago, 2005 years ago, to save you from eternal damnation. ఈరోజు ప్రభు నిన్ను పిలుచుచున్నాడు, ప్రభు నిన్ను కోరుకుంటుండు. ఆయన బాటలో నడిచినట్లయితే అంతకంటే భాగ్యము మరొకటి ఏది లేదు. ధైర్యపరచబడతావు, బలపరచబడతావు. ఎలాంటి భీతి కానీ, ఎలాంటి చింత చీకు కానీ, ఎలాంటి చీకటి కానీ భయపడకుండా దేవుడు నిలబెట్టుకొని నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ప్రియమైన వారులారా, మనం ఈరోజు దేవుని బాటలో నడిచే వారమై ఉన్నాము. ఆయన మనకు నిండు 100 ఏళ్ళు దీవించడానికి, ఆయన కొరకు ఈ లోకంలో జీవించడానికి, ఆయన మహిమార్థంగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతుంది. కాబట్టి మనమందరము ఆయన బాటలో నడిచే వారై ఉన్నాము. జీసస్ ఈజ్ ది వే, ఈజ్ ది ట్రూత్ అండ్ హీ ఈజ్ ది లైఫ్. ఇది గుర్తుంచుకోండి. ఒక చిన్న స్టోరీ చెప్పి నా ప్రార్థన ముగించుకుంటా. చూడండి, ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో తల్లి దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థించింది, ప్రభువా
గత చాలా రోజులు అవుతుంది. ఎందుకు